భూమా అకాల మరణంతో ఆళ్లగడ్డలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భూమా సన్నిహితులు, బంధువులు, పార్టీ నేతలు ఆళ్లగడ్డ చేరుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అక్కడి నుంచి అందిస్తారు. ఓవర్ టు రాఘవేంద్ర. థ్యాంక్ యూ వరప్రసాద్. భూమా నాగిరెడ్డి పార్థివ దేహం కొద్దిసేపు క్రితం నంద్యాల నుంచి ఆళ్లగడ్డ చేరుకుంది. పెద్ద ఎత్తున ఆళ్లగడ్డ నియోజకవర్గంతో పాటు కర్నూలు జిల్లాకు సంబంధించిన వివిధ ప్రాంతాల నుంచి అభిమానులంతా కూడా ఆయన నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఇక్కడ నియోజకవర్గ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించిన వివిధ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులంతా కూడా చేరుకొని కడసారి భూమా నాగిరెడ్డి మృతదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. వారంతా కూడా తీవ్ర విషాద ఛాయలు ఆళ్లగడ్డలు అలుముకున్నాయని చెప్పాలి. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు, ప్రజా సంఘాలకు సంబంధించిన వారంతా కూడా ఇక్కడ చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు. వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా వస్తున్నారు. మరి కాసేపట్లో నారా లోకేష్ కూడా ఆళ్లగడ్డ చేరుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇక్కడ వివిధ రాజకీయ పార్టీల నేతలు చేరుకుంటున్నారు, నివాళులు అర్పిస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భూమా నాగిరెడ్డిని వారు ఎలా చూశారు, ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఎట్లా విశేషిస్తారు, మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామరెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు కూడా కర్నూలు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే గతంలో పనిచేశారు. చెప్పండి సార్, మీరు భూమా నాగిరెడ్డిని ఒక రాజకీయ నాయకుడిగా ఎట్లా విశ్లేషిస్తారు? భూమా నాగిరెడ్డి గారికి జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా అభిమానులు ఉన్నారు. నాకు దాదాపు 25 సంవత్సరాలుగా మా ఇద్దరికి మంచి స్నేహితం ఉంది. దాదాపు 5 సంవత్సరాల క్రితం అంటే మా కూతుర్ని కూడా వాళ్ళ అన్న కుమారునికి ఇవ్వడం, బంధుత్వం కూడా చేయడం జరిగింది. నాకు మొదటి నుంచి ఆయన వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు. ఏదైనా మాట ఇస్తే మాట తప్పకుండా ఏదైనా పని చేయాలంటే కూడా ఈ జిల్లాలో ఏ ఒక్క నాయకుడు ఎవరికైనా ఉంది అంటే అది ఒక భూమా నాగిరెడ్డి గారికి మాత్రమే ఉంది. మొదటి నుంచి కూడా ఏదైనా ఒక ఈ ఫ్యాక్షన్ నియోజకవర్గం ఆళ్లగడ్డ, అటువంటి నియోజకవర్గంలో కూడా వాళ్ళ చిన్నతనంలో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో భూమా శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళు చనిపోయినా కూడా ఆయన ఈ యొక్క పెద్ద కుటుంబం దాదాపు ఈ 60-70 మంది ఈ ఫ్యామిలీలో మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని పోయి ఈ నియోజకవర్గం ఫ్యాక్షన్ నియోజకవర్గం అయినప్పటికీ కూడా అందరినీ కలుపుకొని పోయి ఈరోజు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఒక భూమా అంటే ఒక మంచి పేరు, ఒక మంచి నాయకుడు అనేది ఒక పేరు ఉంది. ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీకి ఉన్న తెచ్చి ఆ పార్టీకి మంచి సేవలు అందించిన నాయకుడు. ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఏ పార్టీలకు సంబంధించింది కాదు, కానీ ఏ పార్టీ అయినా కూడా ఆయన పార్టీ కోసం కష్టపడి కార్యకర్తల కోసం అండగా ఉండి ప్రజలకు మంచి చేయాలనే మంచి నాయకుడు ఈరోజు కోల్పోవడం చాలా బాధగా ఉంది. ముఖ్యంగా ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఒక పెద్ద దిక్కు అనేది లేకుండా పోయింది. మరి ఈరోజు అఖిలమ్మ గారు మరి ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో శోభానాగిరెడ్డి గారు 3 సంవత్సరాల క్రితమే రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. మరి ఇంతవరకు ఇంకా అక్కడ శాఖ నుంచి చేరుకోకముందే మళ్ళీ ఈరోజు భూమా నాగిరెడ్డి గారు కూడా చనిపోయి ఈరోజు ఈ యొక్క ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలకు, నంద్యాల నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు అందరికీ కూడా తీరని బాధను కలుగజేయడం జరిగింది. మరి ఈ యొక్క ఆయన మరణం మాత్రం ప్రజలు ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా వ్యక్తిగతంగా మేము పార్టీలు ఏదైనప్పటికీ కూడా నాకు వ్యక్తిగతంగా చాలా ఆప్తుడు, మరి మంచి స్నేహితుడు, మంచి బంధువు కూడా. కాబట్టి నాకు వ్యక్తిగతంగా చాలా నష్టం ఆయన చనిపోవడం వల్ల. ఈరోజు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మేము 25 సంవత్సరాల అనుబంధం ఉందని చెప్తారు కదా, భూమా నాగిరెడ్డి గారు ఎట్లా పార్టీ శ్రేణులతో కానీ ప్రజలతో కానీ ఎటువంటి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసేవారు? ఎందుకంటే ఈరోజు కష్టం వస్తే పారిపోయే నాయకులు ఉన్నారు. ఏదైనా కష్టం వస్తే దాన్ని ఎదుర్కొని నిలబడి ఈరోజు ఇక్కడ నమ్ముకున్న కార్యకర్తలు కానీ, నమ్ముకున్న ప్రజలకు కానీ ఎవరికైనా కూడా నేనున్నాను అనే ఒక భరోసా కల్పించి ఆ భరోసాతో ఎంతటి వాడినైనా కూడా అది ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా ఆ ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడ్డ ఏకైక నాయకుడు ఎవరయ్యా జిల్లాలో ఉన్నా అంటే ఒక భూమా నాగిరెడ్డి మాత్రమే. అది అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే డేర్ అండ్ డాషింగ్ హీరో అయిన సింహం అటువంటి వ్యక్తి ఈరోజు మన ఆళ్లగడ్డ ప్రజలు, అదేవిధంగా నంద్యాల నియోజకవర్గ ప్రజలు కోల్పోవడం అనేది చాలా బాధాకరం. ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు చెప్పండి, ఇటువంటి అంటే భూమా నాగిరెడ్డి లాంటి నాయకుడు మళ్ళీ మీకు దొరుకుతారనుకుంటున్నారా? నాకు తెలిసి ఇప్పట్లో భూమా నాగిరెడ్డి లాంటి పవర్ఫుల్ నాయకుడు, రోల్ మోడల్ ఆయన ఎవరికి ఇక్కడ కర్నూలు జిల్లాలో ప్రజలకు లభించే అవకాశమే లేదు. ఆయన నమ్ముకున్న వాళ్ళకు చాలా న్యాయం చేసి అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు. మొత్తం మీద ఇక్కడ అన్ని వర్గాల్లో కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి నాయకుడు, అందరితోనూ కూడా స్నేహ సంబంధాలు ఏర్పరచుకున్నారు. అందరికీ పార్టీ శ్రేణులకు తన వెంట వచ్చిన వారికి అవసరమైన అన్ని సమకూర్చేవారని చెప్తున్నారు. మొత్తం మీద కార్యకర్తలు, నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు వారంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. భూమా నాగిరెడ్డికి నివాళులు అర్పిస్తున్నారు. వారి కుటుంబాన్ని కూడా ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.